బంగ్లాదేశ్ మరోసారి రావణ కాష్టంలా మారింది. ప్రశాంతంగా మారుతున్న దేశం ఒకే ఒక్క మరణ వార్తతో మళ్లీ రణరంగమైంది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం ఆ దేశంలో విద్వేషపు అగ్నిని రాజేసింది. రాజధాని ఢాకా నుంచి మారుమూల జిల్లాల వరకు హింస తాండవిస్తోంది. నిరసనకారులు బరితెగించి భారత రాయబార కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు. చిట్టగాంగ్ లో భారత దౌత్యాధికారి నివాసంపై రాళ్ల వర్షం కురిపించడమే కాకుండా ఢాకాలో హై కమిషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు మైమన్సింగ్ లో ఒక యువకుడిని చెట్టుకు వేలాడదీసి సజీవ దహనం చేశారు. అంతేకాక పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడంతో తాత్కాలికంగా తమ కార్యాలయాలను మూసివేశారు. దీంతో బంగ్లాదేశ్ లో అసలు ఏం జరుగుతోంది? భారత్ ను కాదని పొరుగు దేశం పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడుతున్న యూనస్ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? లెట్స్ వాచ్ ద స్టోరీ. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఉన్నంత వరకు భారత్తో సత్సంబంధాలు దృఢంగా ఉన్నాయి. ఆ దేశంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. అయితే గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు ఆ దేశంలో అగ్గిరేపాయి. దీంతో హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక దేశాధినేతగా బాధ్యతలు చేపట్టిన యూనస్ భారత్ను కాదని పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నాడు. బంగ్లాదేశ్ ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా మారుతుందనుకున్న సమయంలో ఆ దేశం మళ్లీ రణరంగంగా మారింది. ఇప్పటికే రాజకీయ అస్థిరత, హింసాత్మక పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ దేశం ఇంకోసారి రగిలిపోయింది. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దెదించిన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇంకిలాబ్ మోర్చా యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం దేశవ్యాప్తంగా అల్లర్లకు కారణమైంది. సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి హాదీ మృతి చెందినట్టు ప్రకటించగానే ఆ వార్త బంగ్లాదేశ్ వీధుల్లో అగ్ని పర్వతంలా పేలింది. రాజధాని ఢాకాతో పాటు జిల్లాలు హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, భారత వ్యతిరేక నినాదాలతో ఆందోళనకారులు వీధుల్లోకి దిగారు. ప్రస్తుతం షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో భారత రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని భారీ నిరసనలు చేపట్టడం తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఢాకాలోని భారత రాయబార కార్యాలయం ముందు బారికేడ్లను తొలగించి లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు చిట్టగాంగ్లోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై ఆందోళనకారులు రాళ్ల వర్షం కురిపించారు. దౌత్య కార్యాలయాల భద్రతపై ప్రశ్నలు తలెత్తేలా ఈ పరిణామాలు మారాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్లోని మీడియా వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. రాజధాని సహా దేశవ్యాప్తంగా పత్రికా కార్యాలయాలపై దాడులు జరగడంతో ప్రధాన పత్రికలు శుక్రవారం తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించాయి. ప్రజలకు సమాచారం అందించే వ్యవస్థే మూగబోయే పరిస్థితి ఏర్పడడం బంగ్లాదేశ్లోని పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారాయో అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆందోళనకారుల ఆగ్రహం అక్కడితో ఆగలేదు. ఇప్పటికే గతంలో ధ్వంసమైన బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంపై మరోసారి దాడులు చేశారు. రాజ్షాహీలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఢాకాలోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఛాయానట్ ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. ఇది కేవలం ఒక నేత మృతిపై జరిగిన ఆగ్రహం మాత్రమే కాదని లోలోపల ఉడుకుతున్న అసంతృప్తి ఒక్కసారిగా బయటకొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమయంలో అసలు షరీఫ్ ఉస్మాన్ హాదీ ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక ఉద్యమ నేత చనిపోతే బంగ్లాదేశ్లో కల్లోలం రావడానికి కారణమేంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంకిలాబ్ మోర్చా పార్టీలో కీలక నేతగా ఉన్న హాదీ గత ఏడాది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ముందుండి నడిపించారు. ఆ ఉద్యమమే చివరికి హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోవడానికి కారణమైంది. ఆ సమయంలో హాదీ భారత్పై తీవ్రస్థాయిలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 12న ఆయన ఢాకాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే ఆ సమయంలో ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి బైక్పై వచ్చి హాదీ తలపై గురిపెట్టి కాల్చాడు. ఈ దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్రంగా గాయపడిన హాదీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయన్ను సింగపూర్ పంపింది. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. గురువారం రాత్రి హాదీ మరణించినట్లు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన
ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం హాదీ మృతదేహం ఢాకాకు చేరుకుంది. శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఇంకిలాబ్ మోన్చో పార్టీ ప్రకటించింది. ఈలోపే దేశం మొత్తం అల్లర్ల కబలికలో చిక్కుకుంది. ఇదిలా ఉండగా మయమన్ సింగ్ జిల్లాల్లో చోటు చేసుకున్న మరో అమానుష ఘటన దేశాన్ని షాక్కి గురిచేసింది. ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో 25 ఏళ్ల దీపు చంద్రదాస్పై గురువారం రాత్రి మూకదాడి జరిగింది. కొందరు దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టి చెట్టుకు వేలాడదీసి ఉరితీశారు. అనంతరం రహదారి పక్కన పడేశారు. అంతటితో ఆగకుండా కొందరు ఆ మృతదేహానికి నిప్పంటించారు. దీంతో ఆ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఈ దారుణ ఘటన బంగ్లాదేశ్లో మూక హింస ఏ స్థాయికి చేరిందో చాటి చెప్పింది. ఈ వరుస ఘటనలపై తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది హీనమైన నేరమని, దీనికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పత్రికా కార్యాలయాలపై జరిగిన దాడులను ఖండించిన యూనస్ పాత్రికేయులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, మూక హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత ఏడాది జూలై, ఆగస్టులో విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్లో శాంతి నెలకొనలేకపోతోంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ ఇటీవల ప్రకటించినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. తాజా అల్లర్లు చూస్తే ఎన్నికల దాకా బంగ్లాదేశ్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి బంగ్లాదేశ్లో దాగి ఉన్న యువత ఆగ్రహాన్ని మరోసారి బయటపెట్టింది. రాజకీయ హింస, మూక దాడులు, మీడియాపై దాడులు, దౌత్య కార్యాలయాలపై నిరసనలు ఇవన్నీ కలిపి బంగ్లాదేశ్ను మరో పెద్ద సంక్షోభం వైపు నెట్టేస్తున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే యూనస్ ప్రకటించినట్టుగా ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎన్నికలు సజావుగా సాగుతాయా అనే సందేహం తలెత్తుతోంది. అయితే ఆందోళనకారులపై సైన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. యూనస్ ప్రభుత్వం మరికొన్ని రోజుల పాటు కొనసాగేందుకు ఎన్నికలను వాయిదా వేసేందుకే ఇలా చేస్తోందా అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మరోవైపు షేక్ హసీనా భారత్లో ఉండడంతో బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ పరిణామాలు భారత్కు కూడా భద్రతాపరమైన సవాళ్లను విసురుతున్నాయి.